పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రాజకీయాలలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో ఆయన పోల్చడంతో కూడా వివాదం చెలరేగుతుంది. ఇక బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీని మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలైతే బగ్గుమంటూ ఉన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవంటూ కూడా వారు బగ్గుమంటూ ఉన్నారు. తేజస్వి మాట్లాడినటువంటి మాటల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందంటూ కూడా పొన్నం ప్రభాకర్ అయితే వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ బీజేపీ ఎంపీ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ పొన్నం వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీపై ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి పొన్నం ప్రభాకర్ అయితే గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. మరి తేజస్వి సూర్య ఏమన్నారు, దీనికి పొన్నం ఏం మాట్లాడారనేది చూద్దాం. You remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఆ తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది మంచిదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంత్రిగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు అంటే భయం ఉండే కావచ్చు, మంత్రిగా తీసేస్తారని మాట్లాడలేదు అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ గురించి తెలియక అటువంటి అజ్ఞానులు ధనబలంతో మందబలంతో పార్లమెంట్ కి వస్తే కనీసం ఆ పార్టీ అనే బుద్ధి నేర్పాలి. డిలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతిస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఇక ఇదే అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, తేజస్వి సూర్య పార్లమెంట్లో మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏదైతే పోలిక తాను పోల్చాడో ఆ పోలికకి మాత్రం స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్రైనో ప్రధానంగా ఏదైతే కర్ణాటక చెందినటువంటి బెంగళూరు ఎంపీ మరి బీజేపీలో ఆయన అంటే బీజేపీ ఎంపీగా ఉంటూ ఆయన పార్లమెంట్ లో మాట్లాడినటువంటి తీరు కనుక చూస్తే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ప్రకంపనలు సృష్టించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో దాని ప్రకారం కూడా మొత్తం వీళ్ళందరూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే ఆయన పోల్చిన తీరు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ విడిపోయిన సమయంలో పాకిస్తాన్ తో పోలవడం, అంటే గతంలో ఏదైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏ రకంగా అయితే పాకిస్తాన్ వ్యవహరించిందో అదే తీరులో ఇటు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందంటూ కూడా ఆయన పోల్చడం, అంటే నరరూప రాక్షసులతో పోల్చడం తెలంగాణ ప్రజలను ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే ఇటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అంటే ప్రజాస్వామ్యంగా
ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి ఏదైతే ఈ మొత్తం కూడా ఈ బిల్లు ఉందో, ఈ తెలంగాణ బిల్లుకు సంబంధించినటువంటి బిల్లు ఉందో ప్రజాస్వామ్యంగా జరిగింది. దాన్ని ఇప్పుడున్నటువంటి అప్పుడు మరి సహకరించినటువంటి ఓటు వేసినటువంటి బీజేపీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తా ఉంది అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ద్వంద్వ వైఖరి ప్రయోగిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను రెండు వైపులా కూడా బీజేపీ తన రాజకీయ స్వలాభం కోసం ఖచ్చితంగా మరి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నట్టు మరి పొన్నం ప్రభాకర్ అయితే విమర్శించారు. దాంతో పాటు ఒకవైపు ఏదైతే తేజస్వి సూర్య మరి ఆ రకంగా మాట్లాడుతుంటే ఒక పాకిస్తాన్ తో తెలంగాణను పోలుస్తా ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు, డాన్సులు చేస్తా ఉన్నారా అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు కొంత మరి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం కొంత ప్రకంపనలు అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు హరీష్ రావు కూడా ఏదైతే తేజస్వి సూర్య వ్యాఖ్యలు మీరు చెప్పినట్లుగానే అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయని చూడాలా? డెఫినెట్ గా, ఎందుకంటే గతంలో వాళ్ళు తెలంగాణకు బిల్లు కోసం కూడా మరి వాళ్ళు మరి సంఘీభావం తెలిపారు, ఆ బిల్లుకు సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా ఓట్లేసిన పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున అప్పుడు మరి సానుకూలంగా స్పందించినటువంటి బీజేపీ ఇప్పుడు ఎందుకు మరి ఆ బీజేపీ ఎంపీలు ఇలా మాట్లాడుతున్నారు అనేది ప్రధాన అంశంగా మారింది. దాంతో పాటు నిజంగా మరి పార్లమెంట్ లో 8 మంది తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. ఈ ఒక్క మాట అంటే దానికి సంబంధించి ఆయన అలా మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయడమో లేకపోతే తర్వాత అయినా దాన్ని పార్లమెంటు సభ నుంచి కూడా ఆ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడమో ఇవన్నీ కూడా వాళ్ళు చర్యలు చేపట్టాలి. కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు స్పందించకపోవడంతో ఒక్కసారిగా తెలంగాణలో బీజేపీకి కొత్త చిక్కులు తెచ్చే విధంగా ఆయన ప్రసంగం ఉందంటూ కూడా మరి రాజకీయంగా తెలుస్తుంది. దాంతో పాటు ఒకవైపు పొలిటికల్ గా అంటే రాజకీయంగా ఇదొక మరి ప్రకంపనలు అయినప్పటికీ కూడా నిజంగా ఆయన మాట్లాడిన తీరు తెలంగాణ సర్వంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మరి ఇది తేజస్వి సూర్య కూడా కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన అంశంగా చూడాలా? డెఫినెట్ గా ప్రస్తుతం ఆయనతో పాటు ఇటు తెలంగాణను అవమానించే రకంగా మరి ఆయన మాట్లాడిన తీరు కావచ్చు. ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ కూడా ఇది ఒక మచ్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఆయనను విమర్శించే అవకాశం ఉంటది, తెలంగాణ నుంచి విమర్శించే అవకాశం ఉంటాయి. అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయి వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అలాగే మరి జనసేన కావచ్చు, అన్ని పార్టీలు అలాగే పార్టీలకు అతీతంగా కూడా అతన్ని మరి కౌంటర్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఆయనకు కూడా కొత్త చిక్కులు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఆయన వ్యవహరించిన తీరు మాత్రం, ఆయన ప్రసంగించిన తీరు మాత్రం సర్వత్రా కొంత మరి అసహనంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఎంతో మంది అమరవీరుల త్యాగం, అటు యువకుల త్యాగంతో తెలంగాణ వచ్చింది. దాన్ని పాకిస్తాన్ తో పోల్చడం అనేది కొంత మరి దురదృష్టకరం అనే చెప్పుకోవచ్చు. రేణు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ సొంత అన్నదమ్ముల్లాగా విడిపోయి ఉన్నప్పటికీ ఇప్పుడు మన ప్రస్తుతం విడిపోయి ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తెలుగు రాష్ట్రాల్లో ఇదొక మరి చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. రేణు, చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో మరి వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. రేణు, సత్య స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు విడిపోవటాన్ని పాకిస్తాన్, ఇండియాతో పోల్చడం మీద మీరేమంటారో కూడా చెప్పండి. ఇక తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా కూడా యావత్ తెలంగాణ ఖండిస్తూ ఉంది. మరొక వైపు చూస్తే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకైతే ఇది కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి వారు ఎవరూ కూడా దీని మీద స్పందించలేదు. ఇది వీళ్ళకి కొత్త చిక్కు తెచ్చిపెట్టినా కానీ అంటే ఇక్కడ పోలిక అనేది పాకిస్తాన్, ఇండియాతో పోల్చడం అనేది ఇప్పుడు అందరికీ కూడా కోపం తెప్పించినటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటూ ఉన్నారు. ఇక్కడ కానీ అక్కడ పోటీ చేసేటువంటి పార్టీలు ఇక్కడ పోటీ చేయటం ఇవన్నీ కూడా ఒక సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు అంటే ఇలాంటి విద్వేషకరమైన వ్యాఖ్యలు, పోలికలు చేసి అనవసరంగా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా చూస్తున్నారు అని చెప్పైతే దీని మీద అయితే చెబుతూ ఉన్నారు. మరి నిజంగా చిచ్చు పెట్టేందుకే తేజస్వి సూర్య ఈ వ్యాఖ్యలు చేశారా? దీంట్లోని అంతరాత్రం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు మాత్రం దీన్ని మొత్తం తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana,
It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha.